అడ్మిషన్ తీసుకో, నచ్చినంత దోచుకో. చదువు వ్యాపారంగా మారిందా? మారితే నియంత్రించే వ్యవస్థ ఎక్కడుంది? పబ్లిసిటీ పీక్, స్టాండర్డ్స్ వీక్. పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలల తీరే వేరే. పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేస్తున్న తల్లిదండ్రులు. ప్రైవేటు విద్య పేరుతో దోపిడీ జరుగుతుందా? పిల్లల చదువు కోసం అప్పులు చేసే పరిస్థితి. మధ్యతరగతికి భారం అవుతున్న ప్రైవేట్ స్కూల్ ఫీజులు. ప్రైవేట్ స్కూల్లో చాలా మంది బీఈడీ అర్హత లేని ఉపాధ్యాయులు. ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా ఇంగ్లీష్ మాట్లాడలేని పరిస్థితి. మానసిక ఒత్తిడితో పాటు శారీరక ఒత్తిడి పెంచుతున్న ప్రైవేట్ పాఠశాలలు. విద్యా సంవత్సరం మొదలైతే దోచుకోవడమే పనిగా ప్రైవేటు పాఠశాలల తీరు. ప్రైవేటు పాఠశాలలు అంటే బాగా చదువు చెప్తారు, మంచి విజ్ఞానం పంచుతారు అని ఇప్పటికప్పుడు పేరెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ఉద్దేశంతోనే ప్రధానంగా చాలామంది ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళని ప్రైవేటు పాఠశాలలో చేరుస్తూ ఉంటారు. అయితే ప్రైవేట్ పాఠశాలల డిమాండ్ మామూలుగా ఉండదు. వేలల్లో లక్షల్లో తల్లిదండ్రుల దగ్గర నుండి ఫీజులు వసూలు చేసి వాళ్ళ రక్తం పిండుతారు ఒక విధంగా చెప్పాలంటే. అయితే నార్మల్గా సంవత్సరానికి కట్టే ఫీజులతో పాటు దానికి అనుగుణంగా పుస్తకాలకని, తర్వాత యూనిఫామ్ కానీ, షూస్ కానీ, ఇలా రకరకాల పేర్లు పెట్టుకొని ఏవైతే ప్రైవేటు పాఠశాలలు ఉంటాయో వాళ్ళు డబ్బులు వసూలు చేస్తూనే ఉంటారు. అయితే నార్మల్గా 100 రూపాయలు ఖర్చు అయ్యే దగ్గర 200 రూపాయలు బిల్లు వేస్తారు. అదేమిటి మా నచ్చిన దగ్గర కొనుక్కుంటామంటే, లేదు మా స్కూల్లోనే కొనుక్కోవాలి, మా స్కూల్కి సంబంధించిన ఏదైతే షాప్స్ ఉంటాయో అక్కడే కొనుక్కోవాలి, ఈవెన్ బుక్స్ కూడా అక్కడే కొనుక్కోవాలనే డిమాండ్ చాలా ప్రైవేటు పాఠశాలలో ఉంది. అయితే యూనిఫామ్ దగ్గర నుంచి షూసు, తర్వాత బ్యాగులు, వీలైతే బ్యాగులు, పుస్తకాలకు వేసే అట్లు, స్టేషనరీ కూడా అదే పాఠశాలకు సంబంధించిన స్టేషనరీ స్టాల్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ప్రస్తుత ప్రైవేటు పాఠశాలలో ఉంది. అయితే ప్రైవేటు పాఠశాలలో ఇంకొక ఇబ్బందికరమైన విషయం ఏంటి అంటే, కేవలం 5వ తరగతి 6వ తరగతి చదివే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి 20, 18, 19 నోటు పుస్తకాలు, మరొక 5 ఏవైతే టెక్స్ట్ బుక్స్తో మొత్తంగా 20-23 పుస్తకాలను వాళ్ళ బ్యాగులో మోసుకొని స్కూల్ నుండి ఇంటికి మోసుకెళ్ళాలి, మళ్ళీ ఇంటి నుండి స్కూల్కి మోసుకురావాలి. మరి ఈ ఒత్తిడిని పిల్లలకి ఏ ఉద్దేశంతో ఇస్తున్నారనేది మాత్రం ప్రభుత్వం పట్టించుకోవట్లేదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో నలుగుతోంది. ఫీజులు మాత్రం విపరీతంగా పెంచారు. పుస్తకాలు కూడా వాళ్ళ దగ్గర కొనాలి. ఆ విపరీతమైన రేట్లు పెంచేసి స్కూల్లో పుస్తకాలు కొనడం ఉన్నది నాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదు. బుక్ షాప్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు పుస్తకాలు ఎవరి దగ్గర తీసుకొచ్చి దాంట్లో కమిషన్ కొట్టి పిల్లలకి పుస్తకాలు అక్కడే కొనాలని చెప్పి ఆంక్ష పెట్టడం మాత్రం సమంజసం కాదు. రెండవది కూడా విపరీతంగా స్కూల్ ఫీజులు పెంచడం జరిగింది. తర్వాత బుక్స్ కూడా ఈ ప్రాక్టీస్ మాత్రం మానుకోవాలి. బుక్స్ అక్కడే కొనాలి, యూనిఫామ్లు కొనాలి, ఇవన్నీ ప్రాక్టీస్లు మానుకోవాలి. విద్య అనేది ప్రతి పిల్లవాడి ప్రాథమిక హక్కు. కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల భారం అనేది సామాన్య ప్రజలపై పడుతుంది. అయితే ముఖ్యంగా స్కూల్ ఫీజులు, ప్రైవేటు ఫీజులు, ఇతర యాక్టివిటీస్ పేరుతో వేలల్లో కాదు లక్షల్లో వసూలు చేస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే ఇది ఒక్క విశాఖపట్నంలోనే కాదు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొన్ని పాఠశాలలోని యూనిఫామ్లు అండ్ బుక్స్ కూడా అక్కడే కొనుగోలు చేయాలన్న వాదన కూడా ప్రత్యేకంగా వినిపిస్తుంది. స్కూల్
స్కూల్లో అమ్మేస్తున్నారు బుక్స్. యాక్చువల్ బుక్స్ మనకు నచ్చిన దగ్గర మనకు నచ్చిన రేటు మనం కొనుక్కోవాలి. బుక్స్ వాళ్ళు అమ్మడం ఏంటి, యూనిఫామ్లు వాళ్ళు అమ్మడం ఏంటి, ఫీజులు అడ్వాన్స్ అయితే తీసుకుంటారు, మళ్ళీ నెల అవగానే మళ్ళీ ఫీజు కట్టమంటారు. అలాగే 12 నెలల స్కూల్ ఫీజుకి 13 నెలల స్కూల్ ఫీజు వసూలు చేస్తున్నారు. స్కూల్లో మెయిన్గా పుస్తకాల దగ్గర బోల్ డబ్బులు దోసేస్తున్నారు. యూనిఫామ్ దగ్గర కూడా వాళ్ళు అమ్మడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. పుస్తకాలు వాళ్ళు అమ్మడం ఏంటి, సిలబస్ ఏంటి. సిలబస్ ఇస్తే మన నచ్చిన దగ్గర బుక్స్ మనం తెచ్చుకుంటాం. మన షాప్లో ఒక 5,000 10,000 బుక్స్ చెప్పేస్తున్నారు. యూనిఫామ్కి ఎంత అని చెప్పి కాస్ట్ ఛార్జ్ చేసేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నారు. ఇలా చూసుకుంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఖర్చులు భారంగా మారుతున్నాయి. కేవలం పిల్లల చదువుల కోసమే అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని, అంతేకాకుండా నెలవారీ జీతంలోనూ సగం ఖర్చులు అనేవి విద్యకే పోతుందని చెప్పి తల్లిదండ్రులు అంటున్నారు. మరి ఈ విధంగా చూసుకుంటే ఒకే కుటుంబంలోని 2-3 పిల్లలున్న పరిస్థితి అయితే మరీ క్లిష్టంగా మారుతుందని తల్లిదండ్రుల నుంచి వస్తున్న మాట. మరోవైపు ప్రైవేటు విద్యాసంస్థ పాఠశాలల యాజమాన్యాలైతే నాణ్యమైన విద్య కావాలన్నా డిజిటల్ క్లాస్ రూమ్లు, ప్రత్యేక శిక్షణ తరగతులు కారణంగానే ఫీజుల వసూలు అనేది ఎక్కువగా చేస్తున్నామని చెప్పి వాళ్ళ వద్ద నుంచి వస్తున్న వాదన. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల పబ్లిసిటీ పీక్ స్థాయిలో ఉంటుంది. ఇది ఏ స్థాయిలో ఉంటుందంటే, ప్రైవేట్ స్కూల్ పేరులో ఇంటర్నేషనల్ లేదా టెక్నో అని ఉంటే చాలు, తల్లిదండ్రులు ముందు వెనక చూడకుండా అప్పులు చేసైనా సరే తమ పిల్లల్ని ఆ స్కూల్లో జాయిన్ చేయడానికి పోటీ పడుతున్నారు. అలాగే ఈ స్కూల్లో చూస్తే కనీసం ప్లే గ్రౌండ్స్ ఉండట్లేదు, అర్హత గల ఉపాధ్యాయులు ఉండట్లేదు. బీఈడి అర్హత లేని ఉపాధ్యాయులకి తక్కువ జీతాలతో సరిపెట్టుకోవచ్చులే అని చెప్పేసి యాజమాన్యాల ఉద్దేశంగా ఉంటుంది. దీంతో విద్యార్థుల విద్యా ప్రమాణాలు దారుణంగా ఉంటున్నాయి. ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్న పిల్లలు కూడా ప్రాపర్ ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారు అని తల్లిదండ్రులు ఒకటే ఆందోళన చెందుతున్నారు. మా మనోడైతే తెలుగు టీచర్ సరిగ్గా చెప్పట్లేదండి. తెలుగు పాఠాలు మీరు వచ్చేయచ్చు కదా తాతగారు, తెలుగు మీరు బాగా చెప్తారు, తెలుగు మాట్లాడతారని చెప్పేసి మా మనోడు చెప్తున్నాడు. అంటే పిల్లలకు కూడా అర్థం కానిటువంటి నాసిరకమైనటువంటి టీచర్స్ని తీసుకొచ్చి మీరు ఎంప్లాయ్ చేసి విపరీతమైనటువంటి ఫీజులు పెంచేసి బిజినెస్ చేస్తున్నారా, లేకపోతే ఎడ్యుకేషన్ బిజినెస్ చేసుకోండి. లాభాలు సంబంధించిన టీచర్లకు జీతాలు ఇవ్వాలా, అకామిడేషన్ ఇది చేయాలి, కరెంట్ బిల్ చెల్లించి ఇవన్నీ ఉంటాయి. కానీ రీజనబుల్నెస్ ఉండాలండి. ఇప్పుడు స్కూల్కి ప్రాపర్ క్వాలిఫికేషన్ లేని టీచర్స్ని పెట్టేస్తున్నారు. బీఈడి గట్రా లేకుండా పెట్టేస్తున్నారు, ఎంఈడి లేకుండా. దానివల్ల పిల్లలకి ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకట్లేదు. ఫీజులు మాత్రం గట్టి తీసుకుంటున్నారు. టెక్నో అని అది ఇది పేర్లు పెట్టేసి దాని తగిన క్వాలిఫికేషన్ లేదు. ప్రైవేట్ స్కూల్ పబ్లిసిటీ హై రేంజ్లో ఉంటుంది. అధిక మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి మరీ పబ్లిసిటీ చేసుకుంటున్నాయి. ఎలాగంటే మా విద్యార్థికి అంత ర్యాంక్ వచ్చింది, ఇంత ర్యాంక్ వచ్చింది, అలాగే మా విద్యార్థులకు ఇన్ని మార్కులు వచ్చాయి, అన్ని మార్కులు వచ్చాయని పెద్ద పెద్ద హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, పోస్టర్స్, విపరీతమైన పబ్లిసిటీ. అలా ఈ పబ్లిసిటీ ఎలాంటి ఈ పరిణామాలకు దారితీస్తుందంటే, దిగువ మధ్యతరగతి సామాన్య కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా మా పిల్లలు ఈ స్కూల్లో జాయిన్ చేస్తే చాలు, వాళ్ళ భవిష్యత్తు డోకా ఉండదు అన్నట్టుగా ఈ పబ్లిసిటీ ఉంటుంది. ఎందుకు తల్లిదండ్రులకి ప్రభుత్వ పాఠశాల ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఉండాలంటే, చూడండి ఎంత విశాలమైన ఆట స్థలం ఉందో. ఇక్కడ స్కూల్కి వచ్చే ముందు లేదా స్కూల్ నుండి వెళ్ళే ముందు మధ్యాహ్నం వేళల్లో పిల్లలు ఇక్కడ ఉండి ఆడుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలో చాలా వరకు ఆట స్థలాలు ఉంటాయి. దానివల్ల పిల్లలకి మానసిక వికాసం పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అయితే చాలామంది పేరెంట్స్ ఆలోచించేది ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో సరిగా చదువు చెప్పరు, లేదా సరిగా పిల్లలను పట్టించుకోరు, కేర్ ఉండదు అనే వాదన ఇప్పటి నిండా ఉంది. అయితే అది వాస్తవాలు. అయితే నిజంగా ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టి పిల్లల మీద సరైన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి విద్యాభ్యాసం బాగా నేర్పేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టి ఇలా ప్రైవేటు పాఠశాలలో కూడా ఖచ్చితంగా గ్రౌండ్ ఉంటేనే పర్మిషన్ ఇచ్చేలా నియమ నిబంధనలు ఇంకా కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు
ప్రైవేటు పాఠశాల నుండి ప్రభుత్వ పాఠశాలలకు మళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏవైతే కొన్ని వాస్తవాలు జరుగుతాయో, అంటే పిల్లల విషయంలో కావచ్చు, లేదంటే ఉపాధ్యాయుల విషయంలో కావచ్చు, పర్యవేక్షణ లోపాలు ఏవైతే మనకి స్పష్టంగా కనిపిస్తాయో వాటిని సరిచేసి ఆ తల్లిదండ్రుల్ని ప్రభుత్వ పాఠశాలకు వచ్చేలాగా, ఆ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లల భవిష్యత్తు కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి తల్లిదండ్రులు సిద్ధపడుతున్నారు. ఈ అవసరాన్ని ఆసరాగా చేసుకుని విద్య వ్యాపారంగా మారుతుందనేది కొందరి వాదన. కాబట్టి ప్రభుత్వము విద్యాశాఖ దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రైవేటు పాఠశాలలు తల్లిదండ్రుల మీద మోపుతున్న అధిక ఆర్థిక భారాలతో ఇప్పటికే తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టి వాటిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ హేమంత్తో, ప్రేమ్తో, టీమ్ వీబీసీ విశాఖ.